అనేది క్లియర్ గా తెలుస్తున్నటువంటి విషయం మనకి ఇక్కడ. ఓకే, యా సుజాత గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు రాయపాటి అన్న గారు ఏమంటున్నారంటే ఇచ్చినటువంటి హామీలను మేము నెరవేర్చాము, తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను చూసాం. సో ఆయన జనంలోకి వెళ్తే ఖచ్చితంగా ప్రతిఘటన ఎదురవుతుంది. ఆయన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సో లిక్కర్లో ఎవరైతే తాగి చనిపోయినటువంటి వాళ్ళు లేకపోతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, జూన్ 12వ తేదీన 2 పథకాలు ఇస్తామన్నారు. మరి అప్పటి వరకు వెయిట్ చేస్తే కొంచెం బాగుంటుందేమో. అయినా సరే జూన్ 4వ తేదీని కార్యక్రమం నిర్వహించడం, జనాల్లోకి వెళ్ళాలనుకోవడం ఏంటి అసలు ఇదంతా కూడా? నమస్తే అండి, శుభోదయం అండి. ప్యానల్ పంచుకుంటున్న వక్తలందరికీ, మీకు అలాగే అందరికీ కూడా శుభోదయం. ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి దాన్నే బైబిల్గా లేకపోతే ఖురాన్గా, భగవద్గీతగా దాన్నే ఎజెండాగా పెట్టుకొని గత పాలనలో 2019 నుంచి 24 వరకు కూడా అధికారంలోకి రాగానే సంవత్సర కాలంలోనే దాదాపుగా 90% హామీలను పూర్తి చేశారు. ఒకటి ఏంటంటే, మనము ఎల్లకాలం కూడా అబద్ధాలు చెప్పలేమండి. అటు టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ. రాయపాటి అరుణ గారి డిబేట్స్ నేను చూస్తే మక్కి ప్రతి డిబేట్ లోనూ అదే ఉంటుంది. కానీ ఒక్క స్టాటిస్టిక్స్ ఉండదు. ఒకటి టీడీపీ పార్టీ ఏం చేసింది అనేది ఒక్క క్యాలిక్యులేషన్ ఉండదు, ఒక్క స్టాటిస్టిక్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఒక ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తుంది అనమాట. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు అనేటువంటి కేసులు ఇంతవరకు ఎక్కడా కూడా ప్రూఫ్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అనేవి నేను చెప్తాను. ఇప్పుడు ఉచిత సిలిండర్ కి ఎంతమంది లబ్ధిదారులకి ఎంతమందికి డబ్బులు వేశారో చంద్రబాబు నాయుడు గారు, రాయపాటి అరుణ చెప్పగలరా? ఇప్పుడు అది ఉచిత సిలిండర్ అనేది అమలు చేసినటువంటి పథకమే కదా. నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమానికి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఎక్కడా కూడా ముసలి వాళ్ళకి తీసేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 3 లక్షలకి సంబంధించినటువంటి పెన్షన్లు తీసేసి దానికి అదనంగా 1,00,000 పెన్షన్లు యాడ్ చేశారు. దాదాపుగా 64 లక్షల పెన్షన్లు ఉంటే వాటిలో కోత కోసి ఇప్పుడు ఎన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు తీయవలసి వచ్చింది? ఒకరు చనిపోతే గాని మరొకరికి పెన్షన్ ఇస్తాము అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి మరి వీళ్ళకి సిద్ధాంతాలు మట్టు మశానం జనసేన పార్టీకి ఏమీ లేదులేండి. ఈ రోజు కడప జిల్లాలో 3 ఏళ్ల పాప మీద అత్యాచారం జరిగిందండి. జనసేన పార్టీ వైపు నుంచి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే నేను ఎలాంటి వాళ్ళనైనా ఈడ్చుకొస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ రోజు దాని గురించి ఏమాత్రం కన్సర్న్ ఉందో చెప్పండి. ఒక్క మాట, అసలు ఆ సంఘటన జరిగిందని పేపర్లన్నిట్లో కూడా వచ్చింది. ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఒక హోంమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది? ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది? మేము అడుగుతున్నాం. ఈ రోజు 2 రోజుల నుంచి నడుస్తుంది ఆ న్యూస్, పేపర్లలో కానీ సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల. 3 సంవత్సరాల ఉన్నటువంటి పాపని అన్యాయంగా అత్యాచారం చేస్తే ఇంతవరకు హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆడపిల్లల్ని ఆదుకుంటానన్నటువంటి మన సనాతన ధర్మం అని చెప్పారు కదా, ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. తిరుపతిలో టిటిడి కళ్యాణ మండపంలో ఒక వ్యక్తి నమాజు చేస్తుంటే పోలీసుల సమక్షంలో ఇంతవరకు ఆ సనాతన ధర్మం అనేది ప్రశ్నించలేదు. మీరేంటంటే ప్యాకేజీలు ఇస్తే బయటకు వచ్చి మాట్లాడతారు. మీకు ప్యాకేజీ అందకపోతే నిన్న ఒక విలేకరు అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటున్నారు, మీ స్పందన ఏంటంటే ఒక పిచ్చి నవ్వు, ఒక వెకిలి నవ్వు నవ్వుతారు. ఎందుకంటే మీకు ప్యాకేజ్ అందలేదు కదా. మీరు ఏ మాట మీద మీరు స్పందించాలన్నా కానీ మీకు ప్యాకేజ్ అందాలి. మీరు ఒక సనాతన ధర్మం అని పేరు చెప్పుకునేటువంటి జనసేన పార్టీ. సరే, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ గురించి మళ్ళీ మాట్లాడదాం సుజాత గారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం గురించి ఒకసారి మాట్లాడదాం మనం. ఓకే, ఇప్పుడు అవన్నీ కూడా అది జరిగింది, నిన్న జరిగింది, బయటికి రాలేదు. అది నిన్న జరిగింది, దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తోంది. వినండి మేడం, సుజాత గారు
ఎస్ సుజాత గారు జగన్ మన పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారా లేకపోతే ప్యాకేజ్ తీసుకుని బయటకు వస్తారా అది తర్వాత మాట్లాడదాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. తిరుమలలో నమాజ్ చేసిన ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు, బ్యాక్ ఎండ్ ఏంటి అనేది చూస్తున్నారు. సో తీసుకోగానే వెంటనే రియాక్ట్ అవ్వరు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. మోహన్ బాబు కాలేజీలో ఎవరో ఒక అబ్బాయికి మూత్రం తాగిచ్చారు అని చెప్పేసి, ఎవరు తాగిచ్చారో మళ్ళీ బయటకు వచ్చాయి వాస్తవాలు. సో కాబట్టి ముందు ఎంక్వైరీ జరగాలి. ఉన్నాడు మేడం చెప్పండి. ఒక్క నిమిషం సుజాత గారు మాట్లాడండి. సంక్షేమ పథకాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో 90% ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఇవ్వలేదని చెప్తున్నటువంటి టీడీపీ జనసేన పార్టీ వాళ్ళకి ఈ రోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 40 సంవత్సరాల్లో రాజకీయ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పొగాకు రైతులకి ఆయన ఏ టర్మ్ లోనైనా ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు, ఎంత ఆదుకున్నా అనేటువంటి స్టాటిస్టిక్స్ అటు అరుణ గాని ఇటు టీడీపీ నాయకులు కానీ చెప్పగలరా? నేను చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ట్రేడ్ మార్కు ఇచ్చేది పొగాకు రైతుల్ని ఆదుకున్నటువంటి జీవో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. జీవో జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లకి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్ ఫండ్స్ పొగాకు రైతులకి ఇచ్చినటువంటి జీవోని నేను ఇప్పుడు మీ ముందు పెడతాను. అలాంటిది జనసేన గాని టీడీపీ గాని పెట్టగలదా? మేము అడుగుతున్నాం. జీవోల గురించి ఒక్క నిమిషం ఉన్నాడు మేడం. జీవోల గురించి కాదు, జీవోలు బయట పెట్టడం గురించి కాదు మేడం. సుజాత గారు జీవోలు బయట పెట్టడం గురించి మనం మాట్లాడుకుంటారండి. మీరు అబద్ధాలు మాట్లాడేటట్లయితే మీరు ఆపండి మమ్మల్ని. మీరు అబద్ధాలు ఒక్కొక్కటి మేము జనసేన పార్టీ గాని అలాగే కూటమి గాని టీడీపీ గాని ఖచ్చితంగా వాస్తవాలతోటి ఎండగట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. స్టాటిస్టిక్స్ అండ్ ఎవిడెంట్ ఎలిగేషన్స్ చేస్తాం, అంతేగాని మీలాగా ఊకతట్టు ఉపన్యాసాలు మేము చెప్పం. అన్నదాత సుఖీబాబుకి మీరు ఎన్ని కోట్ల రూపాయలు మీరు కేటాయించారు? మీరు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఉందో, మీరు అమ్మఒడి కార్యక్రమానికి తల్లికి వందనానికి ఎన్ని కోట్లు మీరు కేటాయించారు, ఎంత మందికి ఇవ్వబోతున్నారు అనేటువంటి స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చి మాట్లాడండి. మేము ఈ రోజు మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాత రైతు భరోసాకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు ఈ రోజు నేను టకా చెప్పగలను. ఎన్ని జిల్లాకి ఏ జిల్లాలకి ఎన్ని కోట్లు ఇచ్చారో, ఏ ఖరీఫ్ సీజన్ లో ఇచ్చారా, రబీ సీజన్ లో ఇచ్చారా, ఖచ్చితంగా కూటమి కూడా ఇచ్చినాక చెప్తారు. మేడం. ఏం మాసిపోసి మాయ చేసి జీవోల్ని దాచిపెట్టే పరిస్థితి లేదు కదా. ఏ జీవో అయినా మనం వెళ్ళొచ్చు, పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళి ఏ జీవో అయినా చూసుకోవచ్చు. ఈ రోజు అప్పట్లో చూసుకోలేము కాదు మేడం, అప్పట్లో మనం చూసుకోలేమే. మరి జీవోల గురించి మీరు మాట్లాడుతున్నారు సుజాత గారు. కాదు ట్రాన్స్పరెన్సీ గురించి మీరు మాట్లాడుతున్నారు హాస్యాస్పదంగా. ఒక్క నిమిషం అనండి. రాయపాటి గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేస్తారట. ఒక్క నిమిషం మేడం. ఓకే అర్థమైంది. రాయపాటి గారు మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు ఆగండి మేడం. ఓకే మేడం ఆగండి మేడం. ఒక్క నిమిషం. రాయపాటి గారు మాట్లాడండి సార్. ఆవిడ స్టాటిస్టిక్స్ మాట్లాడమన్నారు కాబట్టి వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన స్టాటిస్టిక్స్ ఒకటి అడుగుతాను డైరెక్ట్ గా. ఆవిడ ఆన్సర్ చెప్పమని చెప్పండి. నేను స్టాటిస్టిక్స్ ఎందుకు మాట్లాడినా కూడా ఇప్పుడు చెప్తాను నేను క్లియర్ గా. 2021 సంవత్సరానికి వీళ్ళు అమ్మఒడి 44,48,865 మందికి ఇచ్చారు. దాన్ని నెక్స్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి 2023-24 వచ్చేటప్పటికి 42,61,965 మంది, అంటే 1,34,000 డిఫరెన్స్. వీళ్ళందరూ ఇచ్చారు ఒకసారి అడగండి సార్. ఫస్ట్ విషయం. రెండోది 2023 సంవత్సరానికి 42,61,967 మంది విద్యార్థులకు అమ్మఒడిస్తే అదే విద్యా కానుక వచ్చిన 39,95,992 మందికి ఇచ్చారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 4,48,136 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయితే కానీ అమ్మఒడి ఇచ్చినట్లుగా చూపించారు. ఈ డబ్బులు వచ్చి డిఫరెన్స్ వచ్చి 7,43.18 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారో చెప్పండి విద్యార్థులు లేకుండా. ఒకసారి అమ్మఒళ్ళు చేసినటువంటి కుంభకోణం కింద ఆల్రెడీ ప్రభుత్వం దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. 743.18 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా, లేదంటే సుజాత గారు చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి టీం యొక్క జేబులోకి వెళ్ళాయి? ఒకసారి చెప్పమని చెప్పండి. ప్రభుత్వం నుంచి ప్రజల డబ్బులు, ఈ డబ్బులు విద్యార్థుల ఖాతాలకు వెళ్లకుండా డ్రాప్ అవుట్స్ కూడా అమ్మఒడి ఇచ్చినట్లుగా చూపించారు ఇలా ప్రభుత్వంలో. ఎవరికి ఇచ్చారు ఆ డ్రాప్ అవుట్స్ డబ్బులు, ఎవరు తీసుకున్నారని చెప్పమని చెప్పండి ఒకసారి. ఓకే సుజాత గారు ఆన్సర్ చేస్తారట. చెప్పండి సుజాత గారు చెప్పండి. ఒకటి, అసలు విద్యా కానుక అమ్మఒడి అనేటువంటిది తల్లికి వందనం అయితేనేమి ఏదైతేనేమి అసలు
లాస్ట్ అకాడమిక్ ఇయర్ పూర్తిగా పంగనామం పెట్టారు. దానికి సిగ్గుసరం లేకుండా అన్ని గాలి వదిలేసి చెప్తున్నారు. ఈ రోజు మేడం స్టాటిస్టిక్స్ చెప్పండి మేడం. ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. మీరు కూడా 4 ఏళ్లే కదా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు 5 ఏళ్ళు ఇచ్చారా? చెప్పండి. మీరు పోయినటువంటి కాదు మేడం, మీరు ఎందుకు తగ్గించారు ఆన్సర్ చెప్పండి మేడం. సుజాత గారు ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో ఆమె అడిగిన ప్రశ్నకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీరు స్ట్రైట్ క్వశ్చన్ వేశారు కదా, దానికి చెప్పండి. మీరు హయాంలో మీ హయాంలో కూడా 4 ఏళ్ళు ఇచ్చారు, 5 ఏళ్ళు ఇవ్వలేదు కదా మీరు కూడా. చెప్పండి. 2,13,000 పథకం అమలు చేసినప్పటి నుంచి ఎండ్ చేసేటప్పటికి 2,13,000 మంది ఎందుకు తగ్గించారో చెప్పండి. మొదటి సంవత్సరం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ చివరి సంవత్సరానికి ఎందుకు ఎలిజిబిలిటీ కోల్పోయాడో చెప్పండి. అసలు విద్యార్థులు లేకుండా 3 కోట్ల రూపాయలు డిఫరెన్స్ వచ్చిందో చెప్పండి. అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ గా స్టాటిస్టిక్స్ అడిగారు కదా, ఇదిగోండి గవర్నమెంట్ జీవో స్టాటిస్టిక్స్ తీసి ఇది ప్రభుత్వం ఆన్సర్ చెప్పండి. నేను చెప్తున్నాను ప్రభుత్వంలో అరుణ గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం. అండి సుజాత గారు నా వాయిస్ వినిపిస్తోందా? ఏమండి సుజాత గారు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి మేడం. ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం చెప్పండి మేడం. ఓకే 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 ఉండండి. ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్ మేడం. ప్లీజ్ యా బ్రేక్ ప్లీజ్.